సేమ్ సభ్యులు చెప్పినట్టు మాదిరే హంద్రీనేవా నుంచి మాకు కూడా మా కాన్స్టిట్యున్సీలో 80 కిలోమీటర్స్ హంద్రీనేవా పారుతుంది అధ్యక్ష. సో ఇటీవలనే ఒక కొత్త టర్మినాలజీ వచ్చింది అధ్యక్ష, లో హ్యాంగింగ్ ఫ్రూట్ హై ఈల్డ్స్ అని చెప్పి. సో అదే ప్రకారంగా స్లూస్ గేట్లు ఫామ్ చేసుకుంటూ పోతే 5 మండలాలు ఉన్నాయి నాకు. 5 మండలాల్లో స్లూస్ గేట్లు పెట్టుకుంటూ పోతే ఒక 8 దాకా ఒక 18,000 ఎకరాల దాకా ఆయకట్టు మేము ఇవ్వగలుగుతాము. అది కూడా ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఖర్చు కాకుండా చాలా బ్రహ్మాండంగా రైతుకు మంచి చేసే రక్తయుతం అని మా మనవి అధ్యక్ష. థ్యాంక్ యూ. బొగ్గుల దస్తగిరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కాన్స్టిట్యున్సీ కర్నూలు జిల్లాలో ఒక 3 వార్డులు ఉంటాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా అంటే వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఉంటుంది. అలాగే కర్నూలు జిల్లా పాపులేషన్ వచ్చేసి 6 లక్షల జనాభా ఉంటుంది. కానీ అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఈయన ఏర్పాటు చేస్తే ఉపశమనం కలుగుతుంది. లేదంటే గోరుకల్లు రిజర్వాయర్ అనే అది ఒకటి ఉంది సార్ అధ్యక్ష. అక్కడి నుంచి ఈయన తీసుకొస్తే ఈయన పైప్ లైన్ ద్వారా పూర్తిగా శాశ్వత మార్గం ఏర్పాటు అవుతుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువ ఉంది, 2-3 రోజులకి ఒకసారి వస్తుంది. కాబట్టి దయచేసి సంబంధిత మినిస్టర్ గారికి, సీఎం గారికి మీ ద్వారా తెలియజేస్తున్నానని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదములు. గోరంట్ల బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష, 1900